తెలంగాణ బీజేపీలో నేతల తీరు చర్చనీయాంశంగా మారింది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పదవులు అనుభవించి 2023లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం అధికారానికి దూరమవడంతో ఇటీవల కారు దిగి కమలం గూటికి చేరిన మాజీ ఎమ్మెల్యేల పరిస్థితి ఇప్పుడు అధ్వానంగా మారింది. తెలంగాణ వ్యాప్తంగా 3 విడతలుగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ముగ్గురు బీజేపీ నేతలకు ఊహించని ఝలకిచ్చారు ఓటర్లు. గువ్వల అడ్డా అచ్చంపేట నియోజకవర్గంలో సైదిరెడ్డి అడ్డా, హుజూర్నగర్ నియోజకవర్గంలో ఆరూరి రమేష్ అడ్డా, వర్ధన్నపేట నియోజకవర్గంలో బీజేపీ ఓటమితో ఈ ముగ్గురిపై పార్టీ శ్రేణులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గువ్వల బాలరాజు సారథ్యంలో అచ్చంపేటలో బరిలోకి దిగిన బీజేపీ 178 పంచాయతీల్లో కేవలం 2 స్థానాల్లో మాత్రం బీజేపీ సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించడం గువ్వలకు గూబ గుయ్యమన్నంత పనైందట. ఎంతకాలం కేసీఆర్ వంచన చేరి అధికార మదంతో కొట్టుమిట్టాడాడు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరితే బాలరాజుని పట్టించుకునే నాదుడే లేడట. ఇందుకు నిదర్శనం ఈ పల్లె తీర్పని చెప్తున్నారు కొందరు. గతంలో కవిత నమ్మిన బంటుగా ఎమ్మెల్యేగా కొనసాగుతూ కేసీఆర్ దగ్గర సన్నిహితం పెంచుకున్నాడు. కానీ కాంగ్రెస్ గెలుపు, బీఆర్ఎస్ ఓటమితో రాష్ట్ర రాజకీయాల్లో సీన్ మారింది. ఇక తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ని కాదని, కాంగ్రెస్ని కాదని బీజేపీ గూటికి చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇక వర్ధన్నపేటలో ఆరూరి రమేష్ నేతృత్వంలో 83 గ్రామ పంచాయతీల్లో కేవలం 4 స్థానాల్లో బీజేపీ సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందడం బీజేపీ శ్రేణులకు తలకొట్టినంత పనైందట. ఇక కాంగ్రెస్ అడ్డా హుజూర్నగర్ గడ్డపై షానంపూడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో పల్లెపూరికి వెళ్లిన బీజేపీకి సైతం ఊహించని షాక్ తగిలింది. ఈ నియోజకవర్గంలో మొత్తం 124 పంచాయతీల్లో ఒక్కటంటే ఒక్కచోట కూడా బీజేపీ సర్పంచ్ విజయం సాధించకపోవడంతో ఈ ముగ్గురి మాజీ ఎమ్మెల్యే అనుచరులు బీజేపీకి గుడ్ బై చెప్పి అధికార కాంగ్రెస్లో చేరనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక ఈ ముగ్గురు పేరుకు మాత్రమే మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకట్టుకోవడంలో జీరో అయ్యారంటూ సొంత పార్టీదారుల నుండే విమర్శలు వినిపిస్తుండడం గమనార్హం. ఎన్నికల వేళ క్యాడర్ని కూడా పట్టించుకొని ఇలాంటి నేతలను ఎందుకు పార్టీలో చేర్చుకున్నారని బీజేపీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారట కొందరు. వీరు గతంలో కేసీఆర్ హయాంలో చేసిన తప్పుల వల్ల ఇప్పుడు అధికార కాంగ్రెస్ నుండి తప్పించుకోవడానికి సేఫ్ జోన్ వెతికే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోకి చేరాలంటూ ప్రచారం జరుగుతోంది. వీరి వల్ల బీజేపీకి ఓటు బ్యాంకు పెరగడం అసాధ్యమని, ఈ తీర్పుతోనే తేటతెల్లమైందని సొంత క్యాడర్ నుంచే బలంగా వినిపిస్తోంది. ఇక పంచాయతీ పోర్లో అధికార కాంగ్రెస్తో కారు జోరు కనపర్చిన సెకండ్ ప్లేస్లో నిలిచింది. బీజేపీ మాత్రం థర్డ్ ప్లేస్ కూడా చేరుకోకపోవడం చర్చనీయాంశమైంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.